Welcome to my channel Polity in Pocket. Hello everyone. Today's topic is fundamental rights, historical background, features, limitations and critic. ప్రాథమిక హక్కుల యొక్క చారిత్రక నేపథ్యం, ప్రాథమిక హక్కుల యొక్క లక్షణాలు, ప్రాథమిక హక్కులపై ఉన్న పరిమితులు మరియు ప్రాథమిక హక్కులపై ఉన్నటువంటి కొద్దిపాటి విమర్శలను గురించి ఈ వీడియోలో చూద్దాం. ఆధునిక రాజ్యాలు విశిష్ట లక్షణం తమ రాజ్యాంగాలలో ప్రాథమిక హక్కులను పొందుపరచడం. హెచ్జే లాస్కీ ఒక రాజ్య లక్షణం కానీ స్వభావం కానీ ఆ రాజ్యం పౌరులకు అందించే హక్కులను బట్టి తెలుస్తాయి అని చెప్పటం ద్వారా రాజ్యంలో ప్రాథమిక హక్కుల యొక్క ప్రాముఖ్యతను మనం గుర్తించవచ్చు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి పతంజలి శాస్త్రి భావనలో ప్రాథమిక హక్కులనేవి ప్రజాస్వామ్యానికి రక్షణ కవచం వంటివిగా వర్ణించారు. న్యాయమూర్తి సప్రూ భావనలో ప్రాథమిక హక్కులకు విశేష ప్రయోజనం ఉందని, రాజ్యంలో ఉన్న కుల, మత, జాతి, భాష, తెగల వ్యత్యాసాలు క్రమేణా తొలగిపోయి వాటి మధ్య సంపూర్ణ సమభావం ఏర్పడాలన్న ప్రాథమిక హక్కులు తప్పనిసరి అని సప్రూ వివరించటం జరిగింది. అయితే నేడు మనం రాజ్యాంగంలో పొందుపరుచుకున్న ప్రాథమిక హక్కులకు జాతీయ ఉద్యమ కాలం నుంచే బీజాలు పడ్డాయి. వాటిని చూద్దాం. 1895లో లోకమాన్య బాలగంగాధర తిలక్ తొలిసారిగా స్వరాజ్య బిల్లును ప్రతిపాదించి ప్రజలకు హక్కుల యొక్క అవసరాన్ని గుర్తించారు. 1911లో కలకత్తాలో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశమై హక్కుల తీర్మానాన్ని ఆమోదించి హక్కుల ఆవశ్యకతను గుర్తించింది. 1925లో అని బెసెంట్ 1921 నాటి ఐర్లాండ్ ఫ్రీ స్టేటులో ఉన్నటువంటి హక్కులు భారతీయులకు కూడా ప్రాథమిక హక్కుల రూపంలో కల్పించాలని అని బెసెంట్ కూడా గుర్తించటం. 1927లో మద్రాసులో భారత జాతీయ కాంగ్రెస్ ఎన్ఎన్ అన్సారీ అధ్యక్షతన సమావేశమై భావి రాజ్యాంగానికి ప్రాతిపదిక ప్రాథమిక హక్కులు కావాలని తీర్మానించటం జరిగింది. ఆ తరువాత 1928లో మోతీలాల్ నెహ్రూ తను రూపొందించినటువంటి నెహ్రూ నివేదికలో ప్రాథమిక హక్కులకు ఆమోదం పొందటం పౌరుల మొట్టమొదటి అవసరం అని నొక్కి వక్కానించటం జరిగింది. 1931లో కరాచీలో జరిగినటువంటి తీర్మానంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన జరిగినటువంటి జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ప్రాథమిక హక్కులు పూర్తిగా డిమాండ్ చేయబడ్డాయి. నేడు మన రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను చేర్చుటకు వల్లభాయ్ పటేల్ యొక్క నివేదికే ప్రాతిపదిక అయింది. ఆ తరువాత రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో మహాత్మా గాంధీ కూడా భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను చేర్చాలని బ్రిటిష్ వారిని కోరారు. 1945న సర్ తేజ్ బహదూర్ సప్రూ నాయకత్వంలో ఏర్పడ్డ పార్టీ రహిత మేధావుల సంఘం కూడా ప్రాథమిక హక్కులు కావాలని డిమాండ్ చేయటం జరిగింది. వీటన్నిటి ఫలితంగా రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటైన తరువాత సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వాన ప్రాథమిక హక్కులపై జేబీ కృపాలాని నేతృత్వంలో 10 మంది సభ్యులతో కూడినటువంటి ఒక ప్రాథమిక హక్కుల ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి ఈ కమిటీ సమర్పించిన నివేదికను ఆధారంగానే
నేడు రాజ్యాంగంలోని 3వ భాగంలో 12 నుండి 35 వరకు మధ్య ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రాథమిక హక్కులను మనం పొందుపరుచుకోవటం జరిగింది. అయితే జాతీయ ఉద్యమ కాలం నాటి ప్రభావంతో పాటు సమకాలీన రాజ్యాల ప్రభావం కూడా రాజ్యాంగ నిర్మాతలను మన రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను పొందుపరిచేటట్లు పురుకొల్పాయి. వాటిని చూద్దాం. 1215లో ఇంగ్లాండు రాజైన జాన్ ఎడ్వర్డ్ తొలిసారిగా కొన్ని హక్కులను బ్రిటిష్ ప్రజలకు గుర్తిస్తూ ఒక ప్రమాణపూర్వకమైన ప్రకటనను చేశారు. దీనినే మ్యాగ్నా కార్టా అని కూడా పిలుస్తారు. మ్యాగ్నా అనగా బిగ్, పెద్ద అని, కార్టా అనగా చార్టర్ అని అర్థము. ఈ ప్రకటన హక్కులకు మూలంగా పేర్కొనబడుతుంది. రెండవది కావుననే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 3వ భాగాన్ని ఇండియన్ మ్యాగ్నా కార్టాగా కూడా పిలుస్తాము. రెండవది 1776లో అమెరికా స్వాతంత్ర ప్రకటన సందర్భంగా అమెరికా ఫిలడెల్ఫియా సమావేశంలో బిల్ ఆఫ్ రైట్స్ అనే హక్కుల ప్రకటన తీర్మానాన్ని ఆమోదించింది. స్వేచ్ఛ, సమానత్వాలతో జన్మించినటువంటి మానవుడు జీవితాంతం వాటిని కొనసాగించుతాడని దీనిలో ప్రకటించబడింది. అలాగే 1789లో ఫ్రెంచ్ జాతీయ సభ చేసిన మానవ హక్కుల ప్రకటన ద్వారా స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వం అనేటటువంటి భావాలను ప్రపంచ రాజ్యాంగాలన్నింటినీ ప్రభావితం చేసింది. వీటన్నిటికీ తోడు 1948 డిసెంబరు 10వ తేదీన యుఎన్ఓ మానవ హక్కుల ప్రకటనను కావించింది. విశ్వ మానవులందరికీ హక్కులుండాలని గుర్తెరగటంతో ఇవన్నీ భారత రాజ్యాంగానికి స్ఫూర్తిదాయకంగా మిగిలాయి. హక్కు అనే భావనకి అర్థాన్ని చూద్దాం. రైట్ మీన్స్ టు హ్యావ్, కలిగి ఉండు, ఆపర్చునిటీ, అవకాశము లేదా అధికారాన్ని కలిగి ఉండు అనే అర్థాన్ని ఇస్తాయి. ఎర్నెస్ట్ బార్కర్ అనే రాజనీతి శాస్త్రవేత్త యొక్క అభిప్రాయం ప్రకారం వ్యక్తి మూర్తిమత్వ సామర్థ్యానికి పెంపొందించుకోవడానికి అవసరమైన బాహ్య పరిస్థితులే హక్కులు అని బార్కర్ యొక్క వాదన. వ్యక్తి మూర్తిమత్వ సామర్థ్యానికి, ప్రతి వ్యక్తి తన తాలూకా పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలంటే ఉన్నటువంటి బాహ్యపరమైనటువంటి పరిస్థితులనే హక్కులుగా బార్కర్ వర్ణించారు. బొసాంకే యొక్క భావనలో సమాజం చేత గుర్తించబడి రాజ్యం చేత అమలుపరచబడే అధికారాలే హక్కులు అని బొసాంకే తాలూకా వర్ణన. మొత్తము పైన హక్కులను మనం సామాన్యంగా చట్టబద్ధమైన హక్కులు, ప్రాథమిక హక్కులు అని ప్రాథమికంగా 2 రకాలుగా మనం వర్గీకరించుకోవచ్చు. చట్టబద్ధమైన హక్కులు అనగా రాజ్యంలో ఉన్నటువంటి సాధారణ శాసనాల ద్వారా గుర్తించబడే శాసనాలను చట్టబద్ధ శాసనం అని పిలుస్తాము. రాజ్యాంగ శాసనం అనగా రాజ్యాంగ శాసనము ద్వారా గుర్తించబడి రాజ్యాంగంలో ప్రత్యేక ప్రతిపత్తి కలిగి ఉండి రాజ్యాంగపరమైన రక్షణ కలిగే ఉండే హక్కులను మాత్రమే ప్రాథమిక హక్కులు అని పిలుస్తాము. ఇటువంటి ప్రాథమిక హక్కులను మనం రాజ్యాంగంలోని 3వ భాగంలో 12 నుండి 35 వరకు మధ్య గల ఆర్టికళ్లలో పొందుపరుచుకోవటం జరిగింది. అయితే మొదట రాజ్యాంగంలో మనకి 7 రకాలైనటువంటి ప్రాథమిక హక్కులు ఉండేవి. ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించడంతో మనకి ప్రస్తుతం 6 హక్కులే ఉన్నాయి. వీటిని చూద్దాం. 12, 13, 33, 34, 35 ఈ 5 ఆర్టికల్లు ప్రాథమిక హక్కులపై ఉన్నటువంటి పరిమితులను, చట్టబద్ధతను గూర్చి వివరించేవి కాగా 14 నుండి 32 వరకు మధ్య గల ఆర్టికల్లన్నీ 7-1 6 రకాలైనటువంటి ప్రాథమిక హక్కులను గూర్చి వివరిస్తున్నాయి. వాటిని ఒక్కసారి పరిశీలిద్దాం. ప్రాథమిక హక్కుల లక్షణాలు, ఫీచర్స్. ప్రవేశికలో పేర్కొన్న న్యాయము, స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వము అనే
తాత్విక ఆదర్శాలకు వాస్తవికతను చేకూర్చే విధంగా ప్రాథమిక హక్కులను సవివరంగా రాజ్యాంగంలో రూపొందించబడ్డాయి. ప్రాథమిక హక్కులు ప్రభుత్వ నిరపేక్ష అధికారాలపైన పరిమితులు విధిస్తున్నాయి. ప్రభుత్వాలు తమ అధికారాలను రాజ్యాంగానికి లోబడి ప్రజల హక్కులకు భంగం కలిగించకుండా వినియోగించాలని సూచిస్తున్నాయి. ప్రాథమిక హక్కులకు న్యాయ సంరక్షణ ఉంది, జస్టిషియబుల్ వన్స్. ఇదే ప్రాథమిక హక్కుల అతి ముఖ్యమైన లక్షణము. పౌరుని ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లినప్పుడు పౌరుడు న్యాయస్థానాలను ఆశ్రయించి రిట్లను పొందటం ద్వారా ప్రాథమిక హక్కులను తిరిగి పొందవచ్చు. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన నేరంగా పరిగణించబడుతుంది మరియు శిక్షార్హమని గమనించాలి. కొన్ని రకాల ప్రాథమిక హక్కులు పౌరులకు మాత్రమే వర్తిస్తాయి. ఆర్టికల్ 19 స్వేచ్ఛా స్వాతంత్రపు హక్కు. మరికొన్ని రకాల ప్రాథమిక హక్కులు విదేశీయులకు కూడా వర్తిస్తాయి. ఆర్టికల్ 14 సమానత్వపు హక్కు. ఆర్టికల్ 20, 21, 25, 27, 28 మొదలైనవి. ఆర్టికల్ 20 అక్రమ శిక్షలకు వ్యతిరేకంగా రక్షణ పొందే హక్కు, జీవించే హక్కు, మత స్వాతంత్రపు హక్కు వంటివి విదేశీయులకు కూడా వర్తిస్తాయి. కొన్ని రకాల ప్రాథమిక హక్కులు నకారాత్మకమైనవి. నకారాత్మకమైనవి అనగా ప్రభుత్వం ఏమి చేయకూడదో సూచిస్తుంది. ఆర్టికల్ 14, 15, 16, 20, 21లను వీటికి ఉదాహరణగా చెప్పవచ్చు. మరికొన్ని రకాల ప్రాథమిక హక్కులు సకారాత్మకమైనవి. ఇవి ప్రభుత్వ బాధ్యతలను సూచిస్తాయి. ఆర్టికల్ 17, ఆర్టికల్ 24లను వీటికి ఉదాహరణగా చెప్పవచ్చు. ప్రాథమిక హక్కులు నిరపేక్షాలు కావు. ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ అబ్సల్యూట్ వన్స్. ప్రతి హక్కు పైన హేతుబద్ధ పరిమితులను విధించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అయితే అటువంటి హేతుబద్ధతను పరిశీలించే అధికారం ఉన్నత న్యాయస్థానాలకు ఉంది అని గ్రహించాలి. ప్రాథమిక హక్కులన్నీ స్వయంగా అమలులోనికి వస్తాయి. ప్రత్యేక చట్టాలు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆర్టికల్ 17, ఆర్టికల్ 23, ఆర్టికల్ 24 వంటి అంశాలు అమలుకు పార్లమెంటు ప్రత్యేక చట్టాలను చేయాల్సి ఉంటుంది. కాబట్టి వీటిని నాన్ సెల్ఫ్ ఎగ్జిక్యూటరీ రైట్స్ అని కూడా చెప్తాము. ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంది. ప్రాథమిక హక్కుల స్ఫూర్తికి భంగం వాటిల్లకుండా పార్లమెంటు రాజ్యాంగ సవరణ చేయవచ్చు. కొన్ని ప్రాథమిక హక్కులు కొన్ని వర్గాలకు, ఉదాహరణకు ఖైదీలకు, పోలీసులకు, సాయుధ దళాలకు పరిమితంగా వర్తిస్తాయి. పౌరులకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు వీరికి వర్తించవు. వీటన్నిటిని ప్రాథమిక హక్కుల లక్షణాలుగా చెప్పవచ్చు. ప్రాథమిక హక్కులను 7 రకాలుగా మొదట వర్గీకరించడం జరిగింది. ఆర్టికల్ 14 నుంచి 18 వరకు మధ్య గల ఆర్టికల్లలో సమానత్వపు హక్కును, ఆర్టికల్ 19 నుంచి 22 వరకు మధ్య గల ఆర్టికల్లలో పర్సనల్ ఫ్రీడమ్ వ్యక్తి స్వేచ్ఛా స్వాతంత్రపు హక్కులను, ఆర్టికల్ 23, 24లో రైట్ అగైనెస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ పీడనాన్ని నిరోధించే హక్కును, ఆర్టికల్ 25 నుంచి 28 వరకు మధ్య గల ఆర్టికల్లలో మత స్వాతంత్రపు హక్కును, ఆర్టికల్ 29, 30 కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ సాంస్కృతిక విద్యా విషయపు హక్కును, ఆర్టికల్ 31 ద్వారా ఆస్తి హక్కును పొందుపరచడం జరిగింది. ఆర్టికల్ 32 ద్వారా రాజ్యాంగ పరిహారపు హక్కును గురించి వివరించడం జరిగింది. అయితే మొత్తం 7 ప్రాథమిక హక్కులలోనూ ఆస్తి హక్కును ఆర్టికల్ 31లో పొందుపరచబడినటువంటి ఆస్తి హక్కును 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాద స్థాపన దిశగా ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేస్తూ 19Fను ఆర్టికల్ 31ను ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించి
రాజ్యాంగంలోని 12వ భాగంలో 300A అనే ఆర్టికల్లో పొందుపరిచి చట్టబద్ధమైన హక్కుగా నేడు పరిగణించడం జరుగుతుంది. మొత్తము పైన మనకి 6 రకాలైనటువంటి ప్రాథమిక హక్కులు మాత్రమే ప్రస్తుతం ఉన్నాయి. అయితే ఈ 6 రకాలైనటువంటి ప్రాథమిక హక్కులను కూర్చున్నటువంటి వివరణ మనం ఇంకొక వీడియోలో చూద్దాం. అయితే ఇక్కడ 12 నుండి 35 వరకు అని చెప్పగా 12, 13, 32 తర్వాత వచ్చినటువంటి 33, 34, 35 ఈ 5 ఆర్టికల్లను కూర్చున్నటువంటి వివరణని ఇక్కడ మనం చూద్దాం. రాజ్యాంగంలో రాజ్యము అనే పదాన్ని అనేక సందర్భాలలో వాడినప్పటికీ రాజ్యము అనే పదానికి ఖచ్చితమైనటువంటి వివరణను మాత్రం ఆర్టికల్ 12లో ఇవ్వటం జరిగింది. ఆర్టికల్ 12 ప్రకారం స్టేట్ మీన్స్ రాజ్యము అనగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర శాసనసభలు మరియు స్థానిక ప్రభుత్వాలు అనగా మున్సిపాలిటీలు, జిల్లా బోర్డులు, పంచాయతీలు, ట్రస్టులు మొదలైన వాటితో పాటు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏర్పడ్డ చట్టబద్ధ చట్టేతర సంస్థలైనటువంటి LIC, ONGC, NTPC వంటి సంస్థలతో పాటు న్యాయ వ్యవస్థ కూడా రాజ్య పరిధిలోనికి వస్తుందని సుప్రీంకోర్టు తన తీర్పునిచ్చింది. ప్రభుత్వ భాగస్వామ్యంతో ఉన్నటువంటి ప్రైవేటు సంస్థలన్నీ కూడా రాజ్యంలో అంతర్భాగాలుగా ఉంటాయి అని ఆర్టికల్ 12 మనకి వివరిస్తుంది. ఆర్టికల్ 13 చట్టానికి నిర్వచనాన్ని మరియు న్యాయ సమీక్షాధికారాన్ని గూర్చి ఆర్టికల్ 13 మనకి వివరిస్తుంది. చట్ట నిర్వచనాన్ని చూద్దాం. కేంద్ర రాష్ట్ర శాసనసభలు రూపొందించే శాసనాలు పార్లమెంటు సమావేశాలలో లేనప్పుడు రాష్ట్రపతి మరియు రాష్ట్రాలలో గవర్నర్లు జారీ చేసినటువంటి ఆర్డినెన్సులు, ప్రభుత్వ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నోటిఫికేషన్స్ అండ్ అనౌన్స్మెంట్స్ మరియు ప్రభుత్వము గుర్తించి చట్టబద్ధత ఉన్న ఆచార వ్యవహారాలన్నీ కూడా చట్ట పరిధిలోనికే వస్తాయి అని చట్టాన్ని కూర్చున్నటువంటి నిర్వచనాన్ని ఆర్టికల్ 13లో పొందుపరచబడింది. దీనితో పాటు న్యాయ సమీక్షాధికారాన్ని గూర్చి కూడా వివరించబడింది. న్యాయ సమీక్షాధికారం అనే పదం రాజ్యాంగంలో ఎక్కడా వాడబడనప్పటికీ ప్రాథమిక హక్కులు రాజ్యాంగ విరుద్ధముగా ఉంటే అవి చెల్లనేరవు అని న్యాయస్థానాలు కొట్టివేసే అధికారాన్నే న్యాయ సమీక్షాధికారము, జ్యుడిషియల్ రివ్యూ అని చెప్తాము. అయితే 1971లో 24వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 368 రాజ్యాంగ సవరణ అనేది ఆర్టికల్ 13 పరిధిలోనికి రాకుండా పార్లమెంటు మినహాయింపు చేస్తూ రాజ్యాంగ సవరణను చేయటం జరిగింది. కానీ 1973లో సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసు వివాదంలో ఈ సవరణ చెల్లదని తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా డాక్ట్రైన్ ఆఫ్ సెవరబిలిటీ, డాక్ట్రైన్ ఆఫ్ వేవర్, డాక్ట్రైన్ ఆఫ్ ఎక్లిప్స్ వంటి న్యాయ సూత్రాలను కూడా ప్రకటించింది. ఆర్టికల్ 33 పార్లమెంటుకు ప్రాథమిక హక్కులపై పరిమితులను విధించే అధికారాన్ని ఆర్టికల్ 33 మనకి వివరిస్తుంది. సైనిక దళాలు, పారామిలిటరీ దళాలు, పోలీసు, ఇతర రక్షణపరమైన విధులు నిర్వహించే సంస్థలు కానీ అధికారులపై కానీ పార్లమెంటు పరిమితులను విధించవచ్చు అని ఆర్టికల్ 33 చెప్తుంది. ఆర్టికల్ 34 మార్షల్ లాస్, సైనిక చట్టాన్ని గురించి వివరిస్తుంది. దేశంలో ఏదైనా ప్రాంతంలో సైనిక చట్టం ప్రకటించినప్పుడు ఆ సమయంలో సైనిక బలగాలు తీసుకున్న చర్యల ద్వారా జరిగే నష్టానికి సైన్యాన్ని బాధ్యులు చేయరాదు. పార్లమెంటే ఒక చట్టము ద్వారా వారి చర్యలకు రక్షణ కల్పిస్తుంది. ప్రాథమిక హక్కులకు భంగం కలిగిందని న్యాయస్థానాలను సైనిక చట్టం అమలులో ఉన్నప్పుడు న్యాయస్థానాలను ఆశ్రయించుటకు వీలు లేదు అని ఆర్టికల్ 34 వివరిస్తుంది. ఆర్టికల్ 35 కొన్ని ప్రాథమిక హక్కుల అమలుకు చట్టబద్ధత కల్పించాలి. ఆర్టికల్ 17, ఆర్టికల్ 23, 24
వీటికి శిక్షలను నిర్ణయించే అధికారం కూడా పార్లమెంటుకే ఉంది అని ఆర్టికల్ 35 మనకి వివరిస్తుంది. అయితే ప్రాథమిక హక్కులపై ఉన్నటువంటి కొన్ని లిమిటేషన్స్, పరిమితులని చూద్దాం. ఆర్టికల్ 352 జాతీయ అత్యవసర పరిస్థితి అమలైనట్లయినా భారతదేశంలో ఆంతరంగికంగా సాయుధ తిరుగుబాటు కానీ యుద్ధం వంటి వాతావరణ పరిస్థితులు బాహ్య సార్వభౌమాధికారానికి భంగం వాటిల్లినప్పుడు కానీ రాష్ట్రపతి ఆర్టికల్ 352 ద్వారా జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చు. అలా ప్రకటించినప్పుడు జరిగే వివరణలను గూర్చి ఆర్టికల్ 358, 359లో వివరించబడ్డాయి. జాతీయ అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నప్పుడు ఆర్టికల్ 19లో పేర్కొన్న స్వేచ్ఛలు మాత్రమే రద్దవుతాయి, మిగతా ప్రాథమిక హక్కులు రద్దు కావనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రాథమిక హక్కుల రద్దుకు రాష్ట్రపతి ప్రత్యేక ఆదేశాలను జారీ చేయాలి. ఆర్టికల్ 352 ప్రకటించినంత మాత్రాన వాటంతట అవే ప్రాథమిక హక్కులు రద్దు కావు. ఆర్టికల్ 20, 21 తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రెండు ఆర్టికల్లు మనకి రద్దు కావనే విషయాన్ని కూడా గమనించాలి. ఆర్టికల్ 31A, 31B, 31C, 39B, 39Cలపై పరిమితులను విధిస్తే అది రాజ్యాంగ విరుద్ధమంటూ న్యాయస్థానాలలో ప్రశ్నించడానికి వీలు లేదు. ఇవన్నీ మనకి పరిమితులుగా, హక్కులపై ఉన్నటువంటి పరిమితులుగా చెప్తాము.